హీరోలు నిర్మాతలుగా మారటం అసలు కొత్త కాదు. తెలుగు సినీ అభిమానులు ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నదే. ఇప్పుడు ఈ ట్రెండ్లోకి లేటెస్ట్గా అడుగుపెట్టాడు హీరో రామ్. ఇలా ఎందుకు మరో నాని అవుతాడేమో అంటోంది మన ఇండస్ట్రీ. అన్నా 50 టికెట్లు. ఎవరి తాలూకా? ప్రస్తుతం రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో మూవీ చేస్తాడనుకుంటే నిర్మాతగా మారతాను అంటున్నాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. హీరో రామ్ కుటుంబం ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. శ్రీ శ్రవంతి మూవీస్ బ్యానర్ రామ్ కుటుంబీకులే చూస్తున్నారు. శ్రవంతి రవికిషోర్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాత. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు. ఇంట్లోనే ఒక బిగ్ బ్యానర్ ఉండగా మళ్లీ రామ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడున్న పాన్ ఇండియా స్టార్స్, యంగ్ స్టార్స్ అందరూ కూడా నిర్మాతలుగా మారుతున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని ఇలా హీరోలందరూ నిర్మాతలుగా మారారు. నాని మాత్రం నిర్మాతగా టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే కోర్టుతో భారీ విజయాన్ని అందుకున్నాడు. త్వరలో చిరు హీరోగా, తాను నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఓ భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇటీవలే సొంత బ్యానర్ లో హిట్ 3 100 కోట్ల వసూళ్లను చూశాడు. ఇప్పుడు రామ్ కూడా ఇదే దారిలో వెళ్లి తన బ్యానర్ లో తానే హీరోగా నటిస్తాడా, లేక చిన్న చిత్రాలను నిర్మించే ఆలోచన ఉందా? ఏదైనా మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.